మినపసున్నుండలు చేసుకుందామా? దానికి గాను పొట్టు మినుపులు 1 కేజీ తీసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల రైస్ని కూడా యాడ్ చేసుకొని ఇలా దోరగా స్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేపుకొని చల్లార్చుకున్న తర్వాత దాన్ని పిండి పట్టించుకోవాలి. చూసారు కదా, పిండి అనేది మనకి ఇలా ఉండాలన్నమాట. స్మూత్గా ఉండి కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. దానికి మనం 1 కేజీ మినపగుళ్ళకి 1/2 కేజీ బెల్లాన్ని ఇలా మిక్సీలో వేసుకొని ఇలా చేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు చుట్టుకోవడానికి మనం ఆవు నెయ్యిని తీసుకొని, నేనైతే దొడ్లా గీని తీసుకున్నాను. దీన్ని కొద్దిగా కాచి వేడి చేసుకొని ఇలా పిండిలో కొద్దిగా వేస్తూ మనం ఉండలు అనేవి చుట్టుకోవాలి. ఇవి హెల్త్కి చాలా బాగుంటుంది. పిల్లలు ఇప్పుడు అన్ని వేళలో ఇంట్లో ఉంటారు కదా, హాలిడేస్ వస్తున్నాయి. ఇలాంటివి మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే పిల్లలు బయట స్నాక్స్కి తక్కువగా అలవాటు పడతారు. దానికోసం గాను నేను ఇలా వంటలు చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.